నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ధనాభివృద్ధి జరిగి ఐశ్వర్యవంతులు అవ్వాలి అంటే రావి చెట్టు దగ్గర ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు గురుగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, ధనాభివృద్ధి అనేటువంటిది అది ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు కొంతమంది నెలకు ఒక 20,000 సంపాదించే యోగం ఉంటే, 15,000 20,000 సంపాదించే యోగం ఉంటే, అదే టాప్ రేంజ్ కొన్ని 100 కోట్లు కూడా సంపాదిస్తారు కొంతమంది ప్రతి నెల. కొంతమంది మీడియంగా ఒక 40,000 శాలరీ, 30,000 శాలరీ, 50,000, 1,00,000 సంపాదించుకుంటుంటారు. ఇది అసలు ఎందుకు ఏర్పడుతుంది అంటే, ఇదంతా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల వస్తుంది ధనం. ఎందుకంటే ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో కూడా అతను భిక్షాటన చేసుకుంటూ ఒక ఇంటి దగ్గర ఆగినప్పుడు ఆ యొక్క స్త్రీమూర్తి వృద్ధురాలు ఒక ఎండిన ఉసిరికాయని ఇస్తుంది. ఇస్తూ ఒక మాట ఉంటుంది, అయ్యా మేము 10 రోజుల నుంచి పస్తుల్లో ఉన్నాం, ఈ దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి ఉసిరికాయ ఇది ఒకటే ఉందని ఇస్తుంది. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి కళ్ళ నిండా నీళ్లు కారుతాయి, అంటే దుఃఖంతో బాధ, అయ్యో ఏమిటి అసలు అని. ఇప్పుడు లక్ష్మీదేవిని పిలుస్తాడు, మరి నువ్వు ఇక్కడ నీ యొక్క కరుణ చూపించు అంటే, సరే శంకర ఇస్తాను, కానీ వీడికి పుణ్యం ఎక్కడుంది అంటే, పుణ్యం ఉంటేనే ధనం వస్తుంది అనేది మనకు అక్కడ చెప్తున్నాడు ఆయన. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఏం చేస్తారంటే, సరే పుణ్యం లేదు కానీ ధర్మం పాటించిందిగా, నేను వచ్చినప్పుడు నాకు ఏదైతే ఇవ్వాలో, వచ్చిన వ్యక్తిని ఖాళీ చేతులతో పంపించకూడదు అని ఉసిరికాయ ఇచ్చిందిగా, ఈ ధర్మాన్ని అడ్డు పెట్టుకొనైనా ఇవ్వాలి అంటే, ఒక గురు రూపం ఆయన చెప్పాలంటే, ఒక ఈశ్వర స్వరూపం వచ్చినప్పుడు మన ధర్మం కనుక మనం పాటిస్తే కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అనేటువంటిది మనం ఆ వృత్తాంతంలో నేర్చుకోవాలి. ఒకటి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము ధనం రూపంలో వస్తుంది. అన్ని ధనం ఒకటే కాదు, అన్ని రకాలు భార్య కావచ్చు, సంతానం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ప్రతిదీ కూడా కీర్తి అంతా కూడా పూర్వజన్మ పుణ్యం నుంచి వస్తుంది. కానీ ఈ జన్మలో ఎవరైతే మరలా పుణ్యం లేదు కదా అని చెప్పి వాళ్ళు ధర్మం పాటిస్తే కూడా వాళ్ళకి లభిస్తుంది. ఇది పర్టికులర్గా రావి చెట్టు దగ్గర అనేటువంటిది ఎందుకు, నేను కూడా ఒకప్పుడు ఆ పరిహారం అనేటువంటిది నేను ఒకప్పుడు ఏమిటి చెట్ల దగ్గర చేస్తే ఎలా వస్తుందో నాకు కూడా సందేహం ఉండేది. కానీ మనకి ఒక గ్రంథం ఉందమ్మా, ఆ గ్రంథంలో చాలా పర్టికులర్గా ఎటువంటి పాపాలకు ఎటువంటి పరిహారాలు జరుగుతాయంటే, ఎటువంటి శిక్షలు అనుభవిస్తారు, కర్మ విపాకం అనే ఒక గ్రంథం ఉంది. కర్మ విపాకము అందులో పర్టికులర్ సాంస్క్రిట్ గ్రంథం అది, అందులో ఉంది రావి చెట్టుకి సంబంధించినటువంటిది. అందులో మనం ఇప్పుడు రోడ్ల మీద చూస్తుంటాం, చూసారు 4 రోడ్ల మధ్యన అది కొంతమంది నిమ్మకాయలు, అన్నము ఇలాంటివి పెట్టి వదిలేస్తారు. నేను ఒకప్పుడు చూసి ఏమిటి ఇట్లాంటి పనులు చేస్తున్నారు అనుకునేవాడిని, కానీ ఆ గ్రంథంలో ఉంది విషయం. అదేమిటంటే కొన్ని శక్తులకి ఆహారం అన్నమాట అది అట్లా. అయితే అందులో పర్టికులర్గా ఈ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి దానికి గనక ఎవరైతే ప్రదక్షిణం చేస్తారో వాళ్ళ పూర్వజన్మ కర్మలు దగ్ధం అవుతాయి. కర్మలు దగ్ధమయ్యేటువంటి విషయాల్లో టాప్ అంటే లలితహాస్త్రనామాలు చేసుకోవడం, ఇంకా తిరుగులేదు. రెండవది సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయ పఠనం చేయడం. మూడవది ఏదైనా ఆలయంలో సేవ చేస్తూ అందులో రావి చెట్టు కిందని రావి చెట్టుకి సేవ చేయడం, రావి చెట్టుని శుభ్రంగా చేయడం, అక్కడ దాని చుట్టూ ప్రదక్షిణం చేయడం. ముఖ్యంగా రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం వల్ల ధనాభివృద్ధి కంటే కూడా సంతానాభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా కొంతమంది జాతకాల్లో సంతానం ద్వారా ధనం అభివృద్ధి అంటారు, అంటే సంతానం కలిగినప్పటి నుంచి కలిసి వస్తుంది చూసారు. కొంతమంది పిల్లలు పుట్టినప్పటి నుంచి బాగుందండి అంటారు. అది పర్టికులర్గా 5-2 కాంబినేషన్ అంటాం, అంటే సంతానము ధనము కాంబినేషన్లో ఉంటుంది వాళ్ళకి. మరి కొంతమందికి వివాహం చేసుకున్నాక కలిసి వస్తుంది. అంటే కొంతమందికి ఏంటంటే వేటి ద్వారా మీకు డబ్బులు వస్తున్నాయని చూసుకోవాలి. గురుత్వ వాటి మూలంగా ధనం వస్తుంది అనుకోండి, వాటి మూలంగా ధనం వస్తూ ఉంటుంది. అలా ఏంటంటే ఈ రావి చెట్టు కిందని ప్రదక్షిణం చేస్తూ ఆ గంధము అరగబావిన గంధంతో నీళ్లు తీసుకొని నీళ్ళలో కొంచెం గంధం కలిపి వాటి కింద మనకి సర్పాలు ప్రతిష్ఠ చేసి ఉంటాయి, మీరు గమనించండి. వాటి మీద కనుక అభిషేకం చేసినట్లయితే మీ జన్మజాతకంలో పర్టికులర్గా సర్పదోషం వల్ల ధనాభివృద్ధి ఆగిపోతుంది కొంతమందికి. అంటే ధనభావము సర్పదోషము కలిసి ఉంటాయి కొంతమందికి. అలాంటప్పుడు ఏమైపోతుందంటే అది బ్లాక్ అయిపోతుంది. దాన్ని బ్లాక్డ్ ధనయోగ చక్ర అంటారు. అంటే ధనయోగం ఉంది కానీ బ్లాక్ అయిపోయి ఉంది.
బ్లాకుడు భాగ్యచక్ర ఉంటుంది, బ్లాకుడు ధనయోగ చక్ర ఉంటుంది. ఈ బ్లాకుడు ధనయోగ చక్ర వల్ల ఏమైపోతుంది, ఈ రాహుకేతు యాక్సిస్లో ఈ ధనయోగం పడ్డము, లేకపోతే సర్పగ్రహాలు సర్పదోషాల్లో ధనయోగం పడ్డప్పుడు ఏమైపోద్ది, ఈ రావి చెట్టు కిందన ఎప్పుడైతే ఎవరైతే మీరు ప్రదక్షిణ చేస్తారో, ఈ రావి చెట్టు వేప చెట్టు కలిపిన వాటిని మనకి శాస్త్రాల్లో కూడా మనకి బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపంగా చెప్తూ ఉంటారు. అంటే బ్రహ్మ విష్ణు రుద్రులకి మీరు పూజ చేసిన ఫలితం వస్తుంది. అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు అంటే ఎవరు, సృష్టి స్థితి లయ, అంటే మూమెంట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది మీకు లైఫ్లో, లేకపోతే ఎక్కడో స్ట్రక్ అయిపోయినట్టు ఆగిపోయినట్టుగా ఉంటూ ఉంటారు. ఇది చేస్తూ ఒక పక్క ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః ఈ మంత్రం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ధనాభివృద్ధి వస్తుంది. దీంతోపాటు ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు, ఈ సర్పాల మీద గంధపు నీరు వేయడంతో పాటు మనకు గోశాలలు ఉంటాయి, గోవులు ఉంటాయి. అందులో దేశీవాలి గోవులు, జెర్సీ ఆవులు వేరువేరుగా ఉంటాయమ్మా. ఈ జెర్సీ ఆవుకి మీరు తినిపించండి, ఏదో ఒక ప్రాణికి పెడుతున్నా అనే భావంతో తినిపించండి, కానీ మీరేం ఎక్స్పెక్ట్ చేయకండి దాని నుంచి ఏమి రాదు. దానివల్ల దేశీ ఆవుకి ఒక 3 చపాతీలు తీసుకొని ఆయిల్ పొయ్యకుండా ఆ చపాతీలు వేడి చేసి దానికి తేనె పూసి గోవులకు తినిపించండి. తినిపించినట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందంటే ఈ గోవులకి తినిపిస్తూ ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి మంత్రం ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ మంత్రం వల్ల మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఎంతోమంది ఇది. ఇంకొకటి వాస్తుపరంగా కూడా ఏంటంటే నార్త్ వాళ్ళకి ఎప్పుడైనా వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. నార్త్లో బాత్రూమ్స్ ఉండడము ఇవి ఉండకూడదు. ఇవి ఎప్పుడైతే ఉన్నాయో నార్త్ అనేటువంటిది ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పింది శాస్త్రం. ఉత్తరానికి కుబేరుడు అధిపతి. కుబేరుడు దేనికి అధిపతి? ధనానికి అధిపతి. సో ధనస్థానంలో మనం వెళ్ళి లెట్రిన్ బాత్రూంలో మలమూత్ర విసర్జనలు చేస్తే మనకి ధనం ఎందుకు వస్తుంది? రాదు కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం వెళ్ళి అవమానించాం, ఒక బాస్ ఉన్నాడు ఉదాహరణకి ఒక ఆఫీస్కి, బాస్ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద కేకలు వేసేసి గట్టిగా అరిసేసి వచ్చేసాం, మీ ఉద్యోగం ఉంటుందా? ఇక్కడ అసలు ఉద్యోగం చేయడానికి వచ్చి నా మీద అరుస్తుంది అంటే తీసేయండి అంటారు. అంతే కదమ్మా. ఇప్పుడు అరవడానికి వచ్చిందా ఉద్యోగం చేయడానికి వచ్చిందా అంటారు. అంతే కదా. అది ఎట్లాగో మనం ఏం చేస్తున్నాం, ఇంట్లో ఉత్తరానికి కుబేరుడు అధిపతి, గృహంలో కుబేరుడు ఆయన అధిపతి, ఆ ఇంటికి ధనం ఇచ్చేవాడు. అక్కడ పోయి మనం పోయి లెట్రిన్లు బాత్రూమ్లు పోతే వీడెవడ నా మీదకి వచ్చి పోస్తున్నాడు, ఇది ధనం ఇవ్వద్దంటారు. అంతే కదా. అక్కడ దేవత ఉంది, అక్కడ కుబేరుడు ఉన్నాడు, ఆడ అది లక్ష్మీ స్థానంగా చెప్పారు శాస్త్రంలో. కాబట్టి ఆ రకంగా ఇబ్బందులు వస్తాయి ఫైనాన్షియల్గా. కాబట్టి తెలియక చేసే తప్పులు ఇవన్నీ. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇవాళ రేపు చూస్తుంటాం కదా, నార్త్లో బాత్రూమ్, ఫస్ట్ అక్కడ ఉండే బాత్రూమ్ తీసేయాలి ఇమీడియట్లీ. లేదు తీయలేని పక్షంలో కనీసం దానికి ఒక ఐరన్ పట్టీ అయినా అల్యూమినియం పట్టీ అయినా వేసుకుంటూ ఇందాక మనం చెప్పినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే 100% ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది వారికి. ఓకే. ఈ రావి చెట్టు ప్రదక్షిణలు కానీ ఈ మంత్రాన్ని జపించడం కానీ ఏ టైంలో చేయాలంటే? ఉదయం పూట చేయాలమ్మా. కనీసం 10:30-11 లోపలే కంప్లీట్ చేసుకోవాలి. ఎన్ని రోజులు చేయాలంటారు? వీళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెస్ తీరే వరకు కూడా. ఏముంది 5-10 నిమిషాల పని, పెద్ద కష్టమే ఉంది చెప్పండి. అంటే పర్టికులర్గా 41 days 45 days అట్లా ఒకటేనమ్మా. ఎప్పుడు కూడా 41 days అని పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడు అయిపోద్దా అని చూస్తుంటాం. అవును గురువుగారు. అంటే ఎప్పుడు అయిపోద్దనే తలంపుతోనే చేస్తాం కానీ మనం శ్రద్ధగా చేయం. ఫస్ట్ ఆనందంగా చేయండి. అసలు మీరు 41 days అక్కర్లేదు, అతి తక్కువ రోజులు కూడా రిజల్ట్ వస్తుంది. ఆనందంగా చేస్తాయి. కష్టంగా చేస్తారు చాలామంది. దీక్షలు కూడా తీసుకుంటారు. అసలు దీక్ష తీసుకుని రోజు నుంచి లెక్కేసుకుంటాడు, ఇంకా 45 రోజులు, ఇంకా 35 రోజులు, ఇంకా 30 రోజులు అని చెప్పి లెక్కలు వేసుకుంటాడు. అంటే వాడు ధ్యాస అంతసేపు ఎప్పుడైపోతే ఎప్పుడు డ్రెస్ తీసేద్దామని ఉంది. ఇంకా మీకు దీక్ష ఫలితం ఎక్కడ వస్తుంది? కొంతమంది అయితే నేను చూస్తుంటాను, దీక్ష అయిపోయి అక్కడ డ్రెస్ అక్కడ తీసేసి వస్తూ బార్ షాప్కి వెళ్ళేసి వస్తాడు. దీక్ష తీసుకొని ఏం లాభం చెప్పండి? చక్కటి విషయాన్ని వివరించారు. ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః.